ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తమ చందాదారులకు కీలక సూచనలు చేసింది. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్య నిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని ముందుకొచ్చే మధ్యవర్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సేవలను వేగంగా, పారదర్శకంగా, వినియోగదారు రహితంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ వరుసగా సంస్కరణలు చేపడుతోందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈపీఎఫ్ఓలో సుమారు 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారు. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీ చందాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలన్నీ ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లో చందాదారులు ఉచితంగా పొందొచ్చని వివరించింది. ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేస్తే చందాదారులు నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సేవలు అందించేందుకు బయటి వ్యక్తులకు ఈపీఎఫ్ఓ అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సమస్యలు ఉంటే సిపిజిఆర్ ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టళ్లలో తెలియజేస్తే వాటికి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని వివరించింది. ఈ క్రమంలోనే 2024-25లో ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్లో 16 లక్షలకు పైగా ఫిర్యాదులు, సిపిజిఆర్ ఏఎంఎస్ లో 1,74,328 ఫిర్యాదులు రాగా 98% ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపింది. చందాదారులు, యాజమాన్య సంస్థలు, పింఛన్దారులు ఆన్లైన్ సేవల కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్లను వినియోగించుకోవాలని సూచించింది. అయితే చందాదారుల సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ తమ సేవలను గతంతో పోలిస్తే మరింత సులభతరం చేసింది. వేగం, పారదర్శకత పెంచింది. ఈ క్రమంలోనే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ను కూడా పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.34 కోట్ల క్లెయిమ్లు ఈ పద్ధతిలో పరిష్కారం అయ్యాయి. ఈ ఏడాది జనవరి 15 నుంచి ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసింది. దీనికి యజమాని అనుమతి నిబంధనను తొలగించింది. మరోవైపు ఆధార్ అథెంటికేషన్తో ప్రొఫైల్లో మార్పులు చేసుకునే వెసులుబాటును తెచ్చింది. దీనివల్ల ఉద్యోగులు తమ యజమానిపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. ఇక ఉమాంగ్ యాప్లోని ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా యుఏఎన్ అలాట్మెంట్, యాక్టివేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం చెక్ లీఫ్ లేదా అటాచ్డ్ చేసిన పాస్బుక్ ఇమేజ్ అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని కూడా ఈపీఎఫ్ఓ తొలగించింది. బ్యాంక్ అకౌంట్ సీడింగ్ కు కూడా యజమాని ఆమోదాన్ని ఈపీఎఫ్ తొలగించింది. ఈపీఎఫ్ఓ సేవలు ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్లో ఉచితంగానే అందుబాటులో ఉన్నందున చందాదారులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ సూచించింది.